Little Starswanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support. కలియుగ రాముడు శ్రీరాముడు సీతా శ్రీరాముడు నచ్చిన వారు లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. థ్యాంక్స్. రాముడిగా అవతారం ఎత్తిన రామాయణం గురించి మనం తెలుసుకుందాం. ఎపిసోడ్స్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని పార్ట్స్ మీరు చూడవచ్చు. ముందుగా మనం రామాయణంలో రాముడి గురించి శ్లోకం ఒకటి ఉంటుంది, అది డైలీ మనం 3 సార్లు చదువుకుంటే మనకి మంచి జరుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇప్పుడు రామాయణం పార్ట్ 1లోకి వెళ్దాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని. మీరు అలా చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రామాయణం ఎపిసోడ్ 26కి వెల్కమ్. ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడాలనుకున్న వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడవచ్చు. అదేవిధంగా చిన్నపిల్లలకి బెడ్ టైమ్ స్టోరీస్, నవలలు, పెద్దలకి నవలలు, సరదాగా కాసేపు నవ్వుకోవడానికి ఫన్నీ జోక్స్ కూడా మా ఛానల్లో అవైలబిలిటీలో ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ అయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్కి నోటిఫికేషన్స్ అవైలబిలిటీలో ఉంటాయి. అప్పుడు మీరు ఈజీగా చూడవచ్చు మిస్ అవ్వకుండా. ఓకే, ఇప్పుడు రామాయణం 26 ఎపిసోడ్లోకి వెళ్దాం. రామాయణం ఎపిసోడ్ 26. కైకేయి ఇచ్చిన ఆ బహుమానాన్ని మందర తీసుకోకుండా విసిరేసి ఇలా అనింది. మూర్ఖులారా, నేను చెప్పింది నీకు అర్థం అవడం లేదు. అందుచేత నువ్వు పాముని కగులించుకొని పడుకోవడానికి సిద్ధపడుతున్నావు. దశరథుడు నీకు ఇష్టమైన పనులే చేస్తాడని అనుకుంటున్నావు. నీకు జరుగుతున్న అన్యాయాన్ని నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? రాముడితో పాటు పట్టాభిషేకానికి యోగ్యత ఉన్నవాడువు భరతుడొక్కడే. అందుకే రాముడికి భరతుడంటే భయం. అందుకే యువరాజ పట్టాభిషేకం భరతుడు లేకుండా చూసి రాముడు చేసుకుంటున్నాడు అనింది. చేసుకొని అందులో తప్పేముంది? రాముడు పరిపాలన చేసిన తర్వాత భరతుడు పరిపాలిస్తాడు అని కైకేయ అనింది. అప్పుడు మందర, పిచ్చిదానా, నీకు అర్థం కావడం లేదు. ఒక్కసారి రాముడికి దశరథ మహారాజు యువరాజ పట్టాభిషేకం చేశాక ఇక జన్మలో భరతుడు రాజు కాలేడు. రాముడు కొన్ని వేల సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడు. తదనంతరం రాముడి పుత్రులు పరిపాలిస్తారు. నీ కొడుకు ఒక్కనాటికి రాజు కాలేడు. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో, సుమిత్రకి ఉన్న 2 కుమారుల్లో ఒక్కడైన లక్ష్మణుడు సర్వకాలములయందు రాముడితోనే ఉంటాడు. అందుకనే రాముడు లక్ష్మణుడిని తన దగ్గర ఉంచుకున్నాడు. కానీ శత్రుఘ్నుడు భరతుడితో ఉంటాడు కనుక శత్రుఘ్నుని తన దగ్గర ఉంచుకోలేదు. ఒక పెద్ద చెట్టుని నరకాలంటే ముందు ఆ చెట్టు చుట్టూ ఉన్న పొదల్ని తీసేయాలి. అప్పుడే ఆ చెట్టుని నరకగలం. అలాగే భరతుడిని తీసేయాలంటే భరతుడితో ఉంటున్న శత్రుఘ్నుని కూడా తీసేయాలి. అందుకని అవసరం ఉన్నా లేకున్నా శత్రుఘ్నుని భరతుడితో పంపించి ఇద్దరిని లేకుండా చేశాడు రాముడు. అకస్మాత్తుగా యువరాజు పట్టాభిషేకాన్ని తన తండ్రికి చెప్పి ప్రకటించాడు. ఇలాంటి విషయాల్లో రాముడు చాలా తెలివైనవాడు. ప్రజలందరి మద్దతు కూడబెట్టుకున్నాడు. వాళ్ళందరితో రాముడు రాజు కావాలని ఆమోదం పొందాడు. భరతుడు ఇక్కడే ఉంటే రోజు తన తండ్రికి సేవ చేసేవాడు. అప్పుడు దశరథుడికి భరతుడి మీద ప్రేమ పెరిగేది. అలా జరగకుండా ఉండడానికి భరతుడిని రాజ్యం నుంచి పంపించేశాడు రాముడు. రాముడు రోజు పితృసేవ అని
దశరథుడి చుట్టూ తిరిగి పట్టాభిషేకం పొందుతున్నాడు. రాముడికి లక్ష్మణుడితో సమస్యలు ఉండవు కావున భరతుడిని అయోధ్యకి రాకముందే మట్టు పెట్టేస్తాడు. అందుకని కైక నా మాట విని నీ కొడుకుని అయోధ్యకి రానివ్వ మాకు, అటు నుంచి అటు అరణ్యానికి పారిపోమ్మని చెప్పు. ఒకసారి రాముడికి పట్టాభిషేకం అయితే ప్రజలకి ఆయన మీద ఉన్న నమ్మకం ఇంకా పెరుగుతుంది. ఇంకా రాజ్యంలో తనకి శత్రువర్గం అనేది లేకుండా చేసుకుంటాడు. ప్రాప్తం సుమహితం ప్రీతం ప్రతీతం దాం హతద్వేషం ఉపస్థాసి కౌసల్య దాసివక్తం కృతజ్ఞి. ఇన్నాళ్ళు అందగత్తెనన్న అహంకారంతో భర్తని కొంగికి ముడేసుకున్నానన్న అతిశయంతో కౌసల్యతో ప్రవర్తించావు. ఇప్పుడు కౌసల్య నీకు పాఠం చెప్పడం ప్రారంభించింది. కౌసల్య రాజమాత అవుతుంది. నువ్వేమో అడవులు పట్టి పారిపోయిన వాడికి తల్లివి. అప్పుడు నువ్వు దశరథుడికి భార్యగా కాదు, కౌసల్యకి దాసిగా బతకాలి. అన్నం కోసం రోజు కౌసల్య దగ్గరికి వెళ్ళి వంగి దండం పెట్టాలి అని మందర కైకేయితో అనింది. మందర చెప్పిన ఈ మాటలు విన్న కైకేయి మనసులో దురాలోచన ప్రవేశించింది. ఆమె వెంటనే మందరతో, నేను నా కొడుకు ఈ ఉపద్రవం నుంచి బయటపడాలంటే ఏం చేయమంటావు అని అడిగింది. అప్పుడు మందర ఏం చెప్పిందంటే, అధ్యారామిమిత క్షిప్రం వనం ప్రస్తాపమాహాయమం యవరాజ్యే చ భరతం క్షిప్రమేవాభిషేచయే. ఏ రాముడు తన గుణములను చేత, పితృవాక్య పరిపాలన చేత, తండ్రిని సేవించడం చేత రాజ్యాన్ని పొందుతున్నాడో ఆ రాముడిని 14 సంవత్సరాలు జటలు కట్టుకొని నారచీరలు కట్టుకొని అరణ్యానికి పంపాలి. నీ కొడుకుకి అదే ముహూర్తానికి పట్టాభిషేకం చేయించాలి. రాముడు 14 సంవత్సరాల అరణ్యానికి వెళ్ళడం వల్ల నీ కొడుకు సింహాసనం మీద కూర్చొని ప్రజలందరిలోనూ మంచి మద్దతు సంపాదిస్తాడు. నీ కొడుకు ప్రజల గుండెల్లో బాగా పాతుకుపోతాడు. తర్వాత రాముడు తిరిగొచ్చిన తనకి ఎదురు తిరగకుండా తప్పిస్తాడు. కాబట్టి రాముడిని 14 సంవత్సరాల అరణ్యానికి పంపడం, నీ కొడుక్కి పట్టాభిషేకం చేయడం ఈ 2 వారాలని అడుగు అని చెప్పింది. మందర నా కొడుక్కి యువరాజ పట్టాభిషేకం, రాముడికి అరణ్యవాసం ఎలా కలుగుతుంది అని కైకేయి మందరిని అడిగింది. అప్పుడు ఆ మందర, హా, నీకు తెలీదా ఏంటి? నా నోటితో చెప్పించాలని చూస్తున్నావు. ఒకనాడు ఇంద్రుడికి వైజయంత నగరంలోకి మిధుజ్వుడు అంటే శంబరాసుడు అనే రాక్షసుడితో యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో ఇంద్రుడు ఒక్కడే గెలవలేక దశరథుడి సహాయం అడిగాడు. అయితే దశరథుడు అన్ని విద్యలు తెలుసున్నా నిన్ను కూడా తనతో పాటు తీసుకెళ్ళాడు. ఆ తిమిధ్వజుడు దశరథుడిని బాగా కొట్టేసరికి భర్తని రక్షించుకోవడం కోసం సారథ్యం చేస్తున్న నువ్వు దశరథుడిని రాక్షసుల నుంచి తప్పించి దూరంగా తీసుకెళ్ళావు. అక్కడ సేదతీరుతున్న మీ మీద రాక్షసులు మళ్ళీ దాడి చేయక నువ్వు వాళ్ళ నుంచి తప్పించుకొని మళ్ళీ వేరొక చోటికి తీసుకెళ్ళావు. అలా 2 సార్లు రక్షించడం వల్ల దశరథుడు నీకు 2 వరాలు ఇస్తాను, కోరుకోమన్నాడు. కానీ అప్పుడు నువ్వు ఏమి కోరికలు లేవని అడగలేదు. అవసరమైనప్పుడు అడుగుతానన్నావు. నువ్వు మర్చిపోయావేమో ఈ విషయాలని. నాకు చెప్పింది నువ్వే. ఎప్పుడైనా అడుగుతానన్నావుగా, ఇప్పుడు సమయం వచ్చింది. ఆ 2 వరాలు అడుగు. నువ్వు అడిగితే ధర్మానికి కట్టుబడే దశరథుడు మాట తప్పడు అని చెప్పింది మందిర కైకేయికి. ఆ మాటలు విన్న కైకేయ పరమ సంతోషంతో, ఓ మందరా, నువ్వు గూనితో వంగి తలూపుతూ మాట్లాడుతుంటే గాలికి కదులుతున్న తామర పువ్వులా ఉన్నావే. భరతుడికి పట్టాభిషేకం అవగానే నీ గూనికి బంగారు తొడుగు చేస్తాను, బంగారపు బొట్టు చేయిస్తాను. రాజులు బుర్రలో ఎన్ని ఆలోచనలు తంత్రాలు ఉంటాయో అవన్నీ నీ గూనిలో ఉన్నాయి అనింది. అప్పుడు మందర,
నాతో మాట్లాడడం కాదమ్మా, నువ్వు పెట్టుకున్న ఆభరణాలు, కట్టుకున్న పట్టు చీర అవతల పారేసి ఒక ముతక వస్త్రం కట్టుకొని కోపగృహంలో నేల మీద పడుకో. అప్పుడు దశరథుడు వచ్చి నీకు వజ్రాలు, ముత్యాలు, రత్నాలు ఇస్తానంటాడు. ఆయన మాటలకి నువ్వు లొంగిపోకు. మంకు పట్టు పట్టి 2 వరాలు ఇస్తావా చస్తావా అని నిలదీయి అని అనింది. అయితే కోపగృహం నుంచి ఆనందంతో వస్తున్న కైకేయిను, లేకపోతే నా శవాన్ను చూస్తావు నువ్వు అని ఆ కైకేయి అలంకారాలన్నీ తీసేసి లోపలికి వెళ్ళి పడుకుంది. కైకేయి అలా లోపలికి వెళ్ళి పడుకుంది. ఇప్పుడు దశరథ మహారాజు వస్తే తన నిజ స్వరూపం చూసి ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నిజంగానే రాముడిని అరణ్యానికి పంపుతారా, భరతుడు పట్టాభిషేకం కట్టుకుంటాడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.
Little Starswanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support.